నమస్తే తల్లిదండ్రులు. దయచేసి మీ ఆలోచన పిల్లల కోసమే అయితే ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించండి. లక్షలు ఖర్చు పెట్టి సర్వస్వం త్యాగం చేస్తూ ఎక్కడ రూపాయి ఖర్చు పెడితే పిల్లలకు దొరకదు అనుకుంటూ రూపాయి కూడబెట్టుకుంటూ దాచుకున్న డబ్బు పిల్లల భవిష్యత్తు కోసం లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఆ చదువులు ఆ విద్యార్థుల్ని ఎదగడానికి పనికిరాకపోగా పనికిరాని సోంబేర్లుగా మారుస్తూ పైదంటూ చూసి ఎక్కిస్తూ ఆలోచన రహితంగా నేను చెప్పాను నువ్వు వినాలి అన్నట్టుగా, అంటే ఆ దిక్కుమాలిన దౌర్భాగ్యులైన టీచర్లు ఆలోచనకి మీ కాలి గోటికి కూడా పనికిరాని ఆ దౌర్భాగ్యులైన టీచర్లు కొందరు చదువు అంటే ఇదే, ఇంతకంటే ఎక్కువ ఆలోచించకూడదని నేర్పుతూ ముఖ్య ఎక్కడుందా అంటే చుట్టూ తిప్పుకొచ్చినట్టు నేర్పుతూ పిల్లల యొక్క ఆలోచన సరళని తొక్కివేస్తున్నారు బలవంతంగా. ఇలా ఏర్పడిన ఉన్నత ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు పై స్థాయికి వెళ్ళి ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో నిరాశ నిస్పృహలకు లోనవుతూ వయసు రీత్యా హార్మోన్ల రీత్యా సంక్రమించేటువంటి అనుభవాలకు గురవుతూ చెత్త స్నేహాలకు అలవాటవుతూ తమ భవిష్యత్తును తామే చిదివేసుకుంటూ తమలోని భయాలను ఆందోళనను ఎవరికి చెప్పాలో తెలియక ఎలా చెప్పాలో తెలియక నిస్సహాయ స్థితిలో డ్రగ్స్కి అలవాటు పడుతున్నవారు కొందరైతే, అంటే అతి దిగువ స్థాయి వ్యక్తులు మరియు అత్యున్నత స్థాయి వ్యక్తులు ఎక్కువగా దుర్వ్యసనాలు పాలవుతున్నట్టు ఎన్జిఓ సంఘాలు చెప్తున్నాయి, నెట్లో ఘోషిస్తున్నాయి, అనేక సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు అనేక మంది సినీ ప్రముఖుల యొక్క పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని మనం చూస్తున్నాం. కొంతమంది అందంగా ఉంటారని తీసుకుంటుంటే కొంతమంది మెదడులో వచ్చేటువంటి ఆ యాక్టివ్నెస్కి అలవాటై తీసుకుంటున్నారు. టోటల్గా మ్యారేజువానా అనే సిగరెట్, అదేవిధంగా కొన్ని రకాల చాక్లెట్లతో పిల్లలకి అలవాటు చేస్తూ ఓ కొత్త ఉత్సాహాన్ని పిల్లలకి అందిస్తూ ఎడిక్ట్గా మార్చే మాఫియాలను బారి నుంచి పిల్లలను కాపాడుకున్నారు. మరొక ముఖ్యమైన విషయం, చచ్చిపోయిందనుకున్న మావోయిజం నేడు ఒక వార్తలో చూశాను. 14, 15, 16 సంవత్సరాల పిల్లలను తీసుకెళ్ళి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఉన్న అడవిలో 200 మంది ట్రైనింగ్లు ఇస్తున్నారని. మళ్ళీ మొలకలు ఎత్తుతున్న మావోయిస్టులు, నిరాశ నిస్పృహలో లోనవుతున్న టీనేజ్ విద్యార్థులు, వారిని మార్చుకుంటున్న ఈ టెర్రరిస్ట్ సంస్థలు, వీటన్నిటికీ మూలం విద్యార్థికి ప్రాథమిక అంటే 5వ తరగతి లేదా 7వ తరగతి 8వ తరగతుల్లో మదర్ టంగ్ని సరిగ్గా నేర్పకపోవడం, విలువలతో కూడిన విద్యను అందించలేకపోవడం, పైదంటో చూసెక్కిస్తూ సోంబేరితనాన్ని నేర్పడం, మార్కులను చూసి భ్రమంలో జ్ఞానం అనుకున్న తల్లిదండ్రులు అందరూ వెరసి ఓ విద్యార్థి భవిష్యత్తును పతనం చేస్తున్నారు. మరి పిల్లడు మీ పిల్లడే కాదు, సమాజానికి ఎంతో పేరు ప్రతిష్టలు తేవాల్సిన ఒక విద్యార్థి భవిష్యత్తుని, రాబోయే తరాలని ఇలా డ్రగ్స్కి మావోయిస్టులుగా టెర్రరిస్టులుగా మార్చుకోండి. అలా చూడాలన్నా మీరు తయారు చేసుకుంటుంది. మరి చదువుకుంటే జ్ఞానం రావాలి కదా, జ్ఞానం వస్తే దుర్వ్యసనాలు పాలవుతారా? సమాజంలో ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేరా? ఏది మంచో ఏది చెడో చెప్పవలసిన బాధ్యత తెలుగు టీచర్లది ప్రధానంగా ఉంటుంది. అనేక నీతి వాక్యాలు, నీతి కథలు, సూక్తులు, సామెతల రూపంలో విద్యార్థులను చైతన్యవంతం చేయడం ఆయా మదర్ టంగ్ యొక్క ప్రాముఖ్యత. కానీ మనం మదర్ టంగ్ నేర్చుకోవడమే నామోషి అనుకుంటున్నాం. అందువల్లనే ఈరోజు ఎక్కడో గాలిమండలో అనుకునేటువంటి వ్యక్తుల్ని మన ఇళ్లలో చూస్తున్నాం. తిరిగితే తప్పేంటి అనుకుంటున్నాం. పబ్బుల్లో చూస్తున్నాం. అంటే నేను పబ్బులు తప్ప ఒప్ప అని నేను విశ్లేషించట్లా. ఒకప్పుడు మనం సైకిల్ తొక్కితే గాలిమండ అనేవాళ్ళు పల్లెటూరులో. కానీ అంత అనాగరికంగానూ మాట్లాడకూడదు. సైకిల్ తొక్కడాన్ని కూడా నేరంగా ఘోరంగా చూశారు 1980s ముందు.
ఆడపిల్ల సైకిల్ తొక్కితేనే ఘోరంగా చూశారు. అంత వికృతంగా సమాజం ఉండకూడదు. పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి. కానీ ఇంత స్వేచ్ఛనివ్వచ్చా అన్నది మీరు ఆలోచించుకోవాలి. స్వేచ్ఛ యొక్క పరిధి ఏమిటి? విద్యార్థికి మంచి చెడులకు నేర్పిస్తున్నామా అని ఆలోచించాలి. నేను గమనిస్తున్న అంశాలలో పిల్లలు పతనావస్థ, ఇప్పుడు కోలివింగ్ అని చెప్తున్నారు. మరి ఫారిన్ నుంచి తీసుకొచ్చాం. కొన్నాళ్ళకి ఎవడు పుట్టాడో కూడా తెలియని దౌర్భాగ్య స్థితికి చేరుకుంటాం. విలువలను కోల్పోతున్నాం. టెంపరీగా అందంగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. భవిష్యత్తు నిరాశగా మిగిలిపోతుంది. ఈ నిరాశ నిస్పృహలు జీవితాన్ని కబలించి వేస్తాయి, పతనావస్థకు దారితీస్తాయి. ఈ నిరాశ నిస్పృహలకు కారణం స్టాండర్డ్ లేని చదువులు, విలువలు లేని విద్య. ఆలోచించండి. భవిష్యత్ తరాలను కాపాడండి. ఉన్నతమైన విలువల్ని నేర్పండి. మీరు ఆల్రెడీ డబ్బు సంపాదించారు, ఇంకా దేనికోసం పోగులాడాలి? ఇటీవల ఒక ప్రముఖ సినీ నటుడు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నాడని విన్నాం. ఏం రూపాయి గతి లేక చేస్తున్నాడా? ఇంత దౌర్భాగ్య బతుకులు ఎందుకు? మరో ప్రొడ్యూసర్ కొడుకు డ్రగ్స్ కలెక్ట్ అయ్యి ప్రతిసారి వార్తల్లో నిలబడుతున్నాం. వాళ్ళు రోల్ మోడల్స్. మరి వాళ్ళు అలాంటి తప్పుడు పనులు చేస్తుంటే వాళ్ళు డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు. ఇంట్లో పిల్లాన్ని చెల్లిని కూడా అమ్ముకోవడానికి కూడా వెనక డబ్బు వస్తుందంటే. కానీ మీరు కూడా అలాగే బతుకుతున్నారా? అలాంటి బతుకుని మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారా? ఆలోచించండి. కొంచెం సీరియస్గా తీసుకోండి. చిన్నపిల్లలు మంచి విలువలతో నేర్పండి. సమాజంలో మంచి భార్యగా, మంచి కోడలుగా, మంచి కూతురుగా, దేశానికి ముద్దు బిడ్డగా, దేశం గర్వపడేలా పిల్లల్ని పెంచండి. ఒక మంచి తల్లిగా, ఆదర్శవంతమైన తల్లిగా మీ పిల్లల్ని పెంచి పెద్ద చేయండి. ఈ చెత్త చదువులు, చెత్త మాఫియా చదువులు వాళ్ళ వ్యాపారం కోసం చేసుకుంటున్నారు. అబ్బో 10/10 వచ్చినాయా, ఆ కాలేజ్ వచ్చింది, ఈ కాలేజ్ వచ్చింది. అసలుకి ఆ కోర్సులు చదవగల స్థాయి, సామర్థ్యం మన పిల్లలకు ఉందా? లేకపోతే ముందు అవి నేర్పిస్తే కదా పిల్లలు ఎదిగేది, ఆలోచించుకునేది. మరి ఆలోచనే రాని విద్యార్థులు దుర్వ్యసనాలు పాలవక, టెర్రరిస్టులుగా మారక ఏం చేస్తారు చెప్పండి? బాగా డబ్బు ఉంటే అంటే క్లాస్గా పబ్బులకి వెళ్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. డబ్బు లేనివాడు ఆ డబ్బు కోసం టెర్రరిస్టులుగా, దొంగలుగా, చైన్ స్నాచర్స్గా, డ్రగ్స్ సెల్లర్స్లా తయారవుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటి? ఆలోచన శక్తిని లోపించడం. మరి ఆలోచన శక్తి ఎందుకు లోపించింది? చదివిస్తే ఆలోచన పెరగాలి కదా. చదువు లేని చదువులు నేర్పిస్తున్నాం కనుక ఆలోచించండి. తల్లిదండ్రులు ఆలోచించండి. మీ పిల్లల కోసమే. నా ఆవేదన నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం, భవిష్యత్తు తరాల కోసం. మంచి నిర్ణయాలు తీసుకుని మంచి తల్లిదండ్రులుగా మిగులుతారని, పిల్లల్లోని భావాలను గమనించి, గుర్తించి, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. మీకు చేత కాకపోతే నా దగ్గరికి తీసుకోండి, నేను మార్చి పంపిస్తాను. మంచి చదువులంటే మంచి భవిష్యత్తుకి పునాదులు అని అర్థం, మార్కులు కాదు. సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను మాకు ఒక బాగున్నాయను, బాగాలేదను ఒక కామెంట్ చేయండి. ఆ కామెంట్ మాలో ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. మేము మరిన్న వీడియోల్ని సమాజానికి హితం కోసం మేము చేస్తాం, చెయ్యాలి. మనల్ని మనమే క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏ ప్రభుత్వాలు మనల్ని ప్రొటెక్ట్ చేయవు, ఏ పక్కింటాడు, ఏ బంధువులు మనకు పెట్టరు. మీరు మీ పిల్లలు ఎదిగితేనే మీకు సర్వస్వం, సంపద. ఆలోచించండి.